milk and HWO sir is not caring sir, showing in bad words. మందలు పడుతున్నాయి మరి పిల్లలు మంద అవుతా ఉన్నారండి. పిల్లలు అంతా ఎవరో బయట నుంచి తెచ్చుకోవచ్చు. టిఫిన్ బాగాలేదు. చికెన్ ఎంత తీసుకుంటారు? 100 grams. 2 pieces ఇస్తున్నావు చికెన్, 2 పీసులు 100 grams అయితే ఆదివారం రోజు బిర్యానీ కోసం చిన్నవైతే కదా అన్నది మిగతా 2 రోజులు ఉంది, మంగళవారం శుక్రవారం మరి 2 రాశాను. ఇలా నువ్వు సరిగ్గా లేవే అని 4 ఏళ్ళ నుంచి చెప్తున్నావు. నేనే HWO సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి HWO సార్ ఏమైనా కంప్లైంట్ వెళితే విసుక్కుంటారు. నేను కావాలి లేదా రాసుకోండి. ఏం చెప్తాను విను, బీపీ లేకపోతే అర్థమైందా? పిల్లలతో రాపించినట్టు నేనేమన్నా సార్ వాడడం సరిగా పిల్లలు భయం పెట్టాను. పిల్లలందరూ చాలా గొడవలో పడుతున్నారు. బయట పిల్లలు వస్తారు ఎక్కడికి? ఏ అంతా నువ్వు సత్యరిచని తిన్నా అన్నీ చెప్పావు నాకు, అన్నీ బయట విచారించి కనుక్కొని చెప్తా ఉన్నాను. నేనేమంతా ఇది పట్టాను కాదు. ఏమైనా నేను మీద బాగా కంప్లైంట్ ఎందుకని పర్మనెంట్ మీ పర్మనెంట్ ఇక్కడ డిప్యూటేషన్ ఎక్కడ ఉందా? ఇంతమంది వంట వాళ్ళు వాటర్ రమ్మండి. నువ్వు వెనకని యూట్యూబ్ లో పెడతా అన్నీ ఉంటాయి దాంట్లో మళ్ళీ దాన్ని తీసుకొని చేసుకోండి. మాట్లాడాలి బయటికి పిల్లలు వస్తూ ఉన్నారు, కంట్రోల్ చేయడం లేదు. 4,000 నీ అకౌంట్లో పడుతుంది ఎవ్రీ మంత్. ఇదంతా సింపుల్గా 13,000 అంటున్నారు. కాదు, ప్రభుత్వం ఇచ్చేది 17,000. 1,930 రూపాయలు PF కట్ చేస్తుంది. దాదాపు 2,100 2,200 PF కలుపుతుంది ప్రభుత్వం. మొత్తం 17,000 రూపాయలు వస్తాయి దగ్గర దగ్గర. అర్థమైందా? భోజనం ఎక్కడ చేస్తున్నారు కదా, మరి భోజనం చేస్తే 17,000 జీతం వస్తా ఉంది. పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి. పగులు పూట ఖాళీనే కదన్నా, పగులు పూట 9 నుంచి 4 దాకా ఖాళీనే ఉంటారు కదా. అప్పుడు కావాలంటే ఇంటికి పోతావు, నువ్వు అట్లా ఇట్లా చూసుకుంటావు. మిగతా టైంలోనే కదా వర్క్ ఇక్కడ ఉండడం. మరి చూసుకోండి, పిల్లలు కదా వాళ్ళు బాగా చదువుకున్నారంటే రేపు గొప్ప ఈ బిడ్డలంటే వాళ్ళు ఇంక పోతా అన్నారు గోడలు దూకి. డీడీ గారికి మీ ABC డబ్బులు మీ డీడీ ఇవ్వండి కొంచెం సైడ్. నమస్తే అండి, రబ్బాన్ బాషా మీరేనండి? ఏంటి ఇక్కడ బీసీ హాస్టల్ సరిగా లేవు, అంతా గందరగోళం ఉంది. ఇక్కడ అంతా మెనూ ఫాలో కావడం లేదు. పిల్లలంతా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు నైట్ టైమ్స్. ఏం సరిగా మెయింటెనెన్స్ లేదండి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం జిల్లా అంతా గందరగోళం ఉంటుంది చెప్తున్నాను నేను. ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు? మీ ABCWలు ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు? కొద్దిగా పర్సనల్గా పెద్ద పిల్లలు పక్కకు తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి ఎప్పుడన్నా మీరు 3 నెలలకు 4 నెలలకు ఒక విజిట్ వచ్చి చూసుకోవాలి కదా డీడీ గారు. ఏం జరుగుతూ ఉందండి? ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఇంకా నేను ప్రీ మెట్రిక్ హాస్టల్స్లోనే ఉన్నా, పోస్ట్ మెట్రిక్ పోలే. ఆడ ఇంకెట్లుందో ఇప్పుడే భయం వేస్తా ఉన్నాను వాడికి పోలే. ఇది చిన్నపిల్లల్లోనే ఇల్లు గోడకి దూక్కుకోవడము ఇట్లా జరుగుతూ ఉంది. ఎట్లా అండి? చూడండి ఇక్కడంతా కొంచెం గందరగోళం ఉంది. ఇవన్నీ పద్ధతి కాదు ఇదంతా. ABCW పెద్ద ఆయన ఉన్నారు, ఏమి ఆయనే అడగండి. పిల్లలతోనే రాపించిన లెటర్లు ఆయన కూడా చదివినాడు. చూడండి ఇట్లుంది పరిస్థితి.
ఏమి మనము భావి భారత పౌరులను ఏం తయారు చేస్తాం? బయటికి పోయి రేపు నక్సలైట్లు విప్లవకారులు అయితే నువ్వు కారణం గుర్తుపెట్టుకోండి. మీరందరూ మనం మెయింటైన్ చేయలేక వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టక వాళ్ళు రేపు తయారైంది ఈ నుంచేనండి. అది పరిస్థితి. ఎవరెవరికి ఏమేమి ఎంత డబ్బులు చేస్తున్నాయో నాకు తెలియదు. ఈడ మటుకు డివేట్ అవుతా ఉంది, బాగా మెను డివేట్ అవుతా ఉంది. అసలు గందరగోళం, పిల్లలు సరిగా లేదు, పిల్లల పద్ధతులు బాగాలేవు, మెయింటెనెన్స్ బాగాలేదు. ఓకేనండి. నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెను డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితిలో లేరు. ఏదైతే అదైతే డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే, ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డన్లు, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితులలోంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెను డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి. ఏడిపోతా ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు. మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన ఆస్తులండి, మన పిల్లలండి. ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామని పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తాం. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, ఫ్రీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే గనా మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికి కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం పరిస్థితులను బట్టి. ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి, కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం. చేపించిన 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివోక్ చేసుకొని ఇంకా వచ్చి పిక్క తింటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా పిఎఫ్ సెటిల్మెంట్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అయ్యా అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు. పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లిలో. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీలు చూస్తాం. తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490551117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇది ఓన్లీ
అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం మేడం. వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద సంథింగ్ ఫలానా ఆస్తుల మీద కంప్లైంట్ వచ్చిందయ్యా మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంతో ఇంతో మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాం. సార్ ఇక్కడ లేదండి, ఇప్పుడు జస్ట్ 3 ఆస్తులే కదా. వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా. అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. సార్ అవినీతి 1కు సోషల్ వెల్ఫేర్ 1కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్ అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కమిటీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు సార్ పెట్టకూడదండి? లేదండి, మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేమిచ్చే ఫ్రీ భోజనాలకు అని. ఏది కేంద్రము, స్టేట్, రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము. వినియోగదారునికి సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం. ఒక యాక్ట్ ఉంది, సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అర్హతలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దాని మీద ఒక కోర్టు రన్ చేయడం, ఇట్లాంటి ఇవన్నీ జరుగుతుందండి. అంతేగాని అట్లా మనకు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఏదైనా అడిగితే కానీ నేను చెప్పగలను. కంప్లీట్ మిల్క్ వాటర్ ఇస్తూ ఉన్నారు. కొంచెం ఇవ్వాలా, మరి వాళ్ళకి వచ్చేది కూడా 1400 రూపీస్, 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తారు. అదే మిడ్ డే మీల్స్ ఉండదు అయితే వీళ్ళకు. మధ్యాహ్నం ఉండదు, ఆదివారం మాత్రం ఉంటుంది, సెలవు రోజులు ఉంటుంది. మిడ్ డే మీల్స్ అక్కడ తింటారు పిల్లలు. అది అన్ని గురుకుల పాఠశాలలకు, అంబేద్కర్ గురుకులకు, మహాత్మా జ్యోతిబా పూలే ప్లస్ ఆశ్రమ పాఠశాలలకు, కస్తూర్బా స్కూళ్లకు, వీళ్ళకందరికీ కూడా కస్తూర్బా కంటే 1600 ఇస్తారు, వీళ్ళకి 1400 ఇస్తారు. వాళ్ళకు కూడా 1400 ఇస్తున్నారు. కానీ వాళ్ళు 3 టైమ్స్ భోజనం పెట్టాలా. వాళ్ళకి అడ్జస్ట్ అయినప్పుడు వీళ్ళకి ఎందుకు కావు డబ్బులు? జాగ్రత్త చేసుకోవాలి, కొంచెం పద్ధతిగా, కొంచెం కేర్. రైస్ ఫ్రీ ఇస్తారండి, 1 రూపీ, అదేమి ఇష్యూ కాదు. రైస్ ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మరీ 34 మంది ఉందంటే కొంచెం కష్టం అండి. అదే ఒక 100-150 మంది ఉండేప్పటికి మెయింటైన్ చేయొచ్చు జాగ్రత్త. ఓకేనండి, థ్యాంక్ యూ.